హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక సూరారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి క్రిస్పీ బెండకాయ ఫ్రై అండి. సో నేను బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పూర్తిగా మంచి క్రిస్పీ ఫ్రై అండి. మనకి ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేస్తుంటారు. ఇది క్రిస్పీ బెండకాయ ఫ్రై పల్లీలు వేసి చేస్తుంటారు కదా, అదైతే చేస్తున్నాను నేను ఇప్పుడు. సో మనము బెండకాయ తీసుకొని మంచిగా ఇట్లా కొంచెం షేప్ వచ్చేలాగా డిజైన్ పీస్ లాగా కట్ చేశానండి నేను. ఇలా షేప్ మనకి ఇష్టమైన షేప్లో ఇట్లా ఈ సైజులో కట్ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మంచిగా ఫ్రై అయిపోతాయి. అయితే నేనైతే ఒక 2 hours డ్రై చేశానండి. కొంచెం జిగురు అనేది ఉంటుంది కదా, చూడండి అసలు ముక్కకు ముక్క అద్దుకోకుండా జిగురు అనేది లేకుండా పోయింది ఇందులో. ఇట్లా కొంచెం కూడా జిగురు లేకుండా డ్రై అయిపోయినాయి. సో మనకు వీలుంటే ఎట్లా అంటే నైట్ కట్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని మార్నింగ్ మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అండి. తేమ అనేది పోతుంది, మంచిగా డ్రై అవుతాయి. సో నేనైతే 2 hours బ్యాక్ కట్ చేసి ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకున్నాను, మంచిగా డ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. వీటితో పాటు బెండకాయలతో పాటు నేనైతే రెడీ చేసుకున్న ఐటమ్స్ ఒకసారి మీతో చూపిస్తాను. 10 to 15 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయండి. ఇవి కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 cup పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు, బెండకాయ, వెల్లుల్లి, కరివేపాకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే గింజలు అనేది తొందరగా నల్లబడిపోతుంటాయి. లోపల పచ్చిగా ఉండి పైన అనేది బెండకాయలు ఫ్రై అయిపోతాయి. లోపల పచ్చిదనం అనేది అలాగే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ నుంచి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బెండకాయల్ని. బెండకాయలు కాస్త ఇలా కొంచెం 50% ఫ్రై అయిపోయిన తర్వాత మనము కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. కరివేపాకు కూడా బెండకాయతో పాటు మంచిగా క్రిస్పీగా అవుతుంది. సో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. మనము కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాము. వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా కొంచెం పచ్చిగా ఉంటే మాత్రం ఇది ఫ్రై అనేది ఖరాబ్ అయిపోతుందండి వెల్లుల్లితో. సో ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక జల్లిగరిట తీసుకున్నానండి. అందులోకి మనం తీసుకున్న పల్లీల్ని తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. డైరెక్ట్ అందులో వేసి కొంచెం తీయడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇలా జల్లిగరిటలోకి అయితే తీసుకున్నామండి. మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పల్లీలోకి టేస్ట్గా సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను. అది కొంచెం వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ధనియాల పొడి యాడ్ చేసి ఇలా మొత్తం కలుపుకున్నామండి. చూడండి అక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందని మళ్ళీ ఒకసారి అయితే నేను తీసాను. సో అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటే ఈ విధంగా వస్తుందండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇంతేనండి, సింపుల్గా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బిగినర్స్ కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కొంచెం ఆరబెట్టుకోవడానికి టైం తీసుకుంటాం కానీ ఫ్రై అయితే 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సో కొంచెం ఫ్రై అవ్వడానికి టైం అవుతుంది కానీ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందండి. పల్లీలు కూడా మంచిగా క్రిస్పీ అయ్యి మంచి టేస్ట్ వచ్చిందండి బెండకాయ, కరివేపాకు, వెల్లుల్లి, పల్లీలతో. ఈ ఫ్రైని మనం 1 week వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అండి, అసలు ఖరాబ్ అవ్వదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోకి బూందీ కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలతో పాటు. సో ఇదండి బెండకాయ క్రిస్పీ ఫ్రై ప్రిపేర్ చేయడము. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదండి, క్రిస్పీ బెండకాయ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో మస్తు క్రిస్పీగా వచ్చిందండి. టేస్ట్ వైజ్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.